అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తిరుమల తిరుపతి కేంద్రంగా మళ్లీ వివాదం చెలరేగుతోంది. శ్రీవారి భూముల్ని ప్రైవేట్ హోటల్స్ కి ఎలా అప్పగిస్తారంటూ అటు సాధు పరిషత్ ఇటు విపక్షాలు మండిపడుతున్నాయి. అలిపిరి సమీపంలో ఒబెరాయ్ కంపెనీకి 3,000 కోట్ల రూపాయల భూములు ఎలా ఇస్తారని ప్రతిపక్ష వైసీపీ ప్రశ్నిస్తోంది. కూటమి సర్కార్ నిర్ణయం మార్చుకోకపోతే ఉద్యమానికి దిగుతామని కూడా ఏపీ సాధు పరిషత్ హెచ్చరిస్తూ ఉండడం మరింత హీట్ పెంచుతోంది. తిరుమల తిరుపతి టెంపుల్ సిటీలో ఒబెరాయ్ సంస్థకు కేటాయించిన భూముల వ్యవహారం మంటలు రేపుతోంది. శ్రీవారి దివ్యక్షేత్రంగా పరిగణించే ప్రాంతంలో స్టార్ హోటల్ నిర్మాణంపై ఇప్పటికే హిందూ సంఘాల నిరసనలతో వివాదం సద్దుమణగ్గా ఇప్పుడు మరోచోట భూముల కేటాయింపును వైసీపీ తప్పుపడుతోంది. ఒబెరాయ్ గ్రూప్ కు విలువైన టీటీడీ భూముల్ని ఎలా కేటాయిస్తారని ప్రశ్నిస్తోంది. అయితే గతంలో కేటాయించిన స్థలాన్ని వెనక్కి తీసుకున్న టీటీడీ మరొక చోట ఇవ్వడం తాజా రచ్చకు కారణమవుతోంది. స్వామీజీలు కూడా వైసీపీకి గొంతు కలపడంతో వివాదం మళ్లీ మొదటికొస్తోంది. సీఎం చంద్రబాబు తిరుమల వెంకన్నకు తీరని ద్రోహం చేస్తున్నారని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. 3,000 కోట్ల రూపాయల విలువైన భూమిని ఒబెరాయ్ హోటల్కి ఇవ్వడాన్ని స్వామీజీలు పీఠాధిపతులు వ్యతిరేకించాలన్నారు భూమన. టీటీడీ స్థలాన్ని, దేవుడి స్థలాన్ని ఒబెరాయ్కి ఇస్తున్నటువంటి దాని విలువ బహిరంగ మార్కెట్ లో కనీసం అంటే 3,000 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి స్థలం. మేము స్పష్టంగా డిమాండ్ చేస్తున్నాం, మీరు టూరిజం ల్యాండ్ను టీటీడీ తీసుకున్నది కదా, మీరెందుకు టీటీడీ ల్యాండ్ను ఒబెరాయ్ హోటల్కి ఇస్తారు? దాన్ని మీరు ఎలా సమర్థించుకుంటారు? ఒబెరాయ్ హోటల్స్ భూ కేటాయింపుల వివాదంపై ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి కూడా రియాక్ట్ అయ్యారు. శ్రీవారి భూముల్ని ప్రైవేట్ సంస్థలకు ఎలా అప్పగిస్తారని, టీటీడీ భూముల్ని వ్యాపారాల కోసం ఇవ్వడం ఏమిటంటూ ప్రశ్నించారు. ఖచ్చితంగా మేము వ్యతిరేకిస్తాం. ఈ టీటీడీ వాడెవడో ప్రైవేట్ హోటల్ వాడికి టీటీడీ స్థలం ఇవ్వడం ఏంటి? వాడు ప్రైవేట్ హోటల్ వాడు ఎక్కడో కట్టుకుంటాడు. ఎవడో మీరు ఇవ్వాలని ఈరోజు భక్తులకి ఎన్నో సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతున్నారు. అక్కడేమో కాటేజీలు కట్టండి, భక్తుల సౌకర్యాలు మెరుగుపరచండి. ప్రైవేట్ హోటల్స్ కోసం టీటీడీ ల్యాండ్ ఇవ్వాల్సినటువంటి అవసరం టీటీడీకి దయచేసి లేదు. ఇదిలా ఉంటే గత ప్రభుత్వ హయాంలో ఒబెరాయ్ గ్రూప్ కు భూముల కేటాయింపులు జరిగాయి. 2021లో పర్యాటక శాఖ అధీనంలో ఉన్న 20 ఎకరాల స్థలాన్ని అప్పగించారు. అటు విపక్షాలు ఇటు సాధు సంతుల ఆందోళనతో ఏపీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.